క్రిష్ సత్య దగ్గరకొచ్చి నాకు ఎంత గ్రాండ్‌గా బర్త్‌డే సెలబ్రేట్ చేసి ఎంత హ్యాపీని అందించావు. నీకోసం నేను ఏదైనా చేస్తాను సత్య. నీకేం కావాలో చెప్పు. నీకోసం ఏదైనా చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పి సత్యతో అయితే క్రిష్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి నిజంగా క్రిష్ నా కోసం నువ్వేదైనా చేస్తావనంటే అది ఎలాంటిదైనా తెగించి మరి నీకోసం నేను చేస్తాను అని చెప్పి సత్యతో క్రిష్ అనేసరికి ఇప్పటికే మనం మన జీవితంలో చాలా వరకు కలిసి నడాలి క్రిష్. నువ్వు నాకు మాటివ్వు. ఎంత కష్టమొచ్చినా, ఏదొచ్చినా నువ్వు నన్ను విడిచిపెట్టనని, నాకు తోడుగా ఉంటానని, నాకు అన్ని విధాలుగా సాయం చేస్తానని నాకు మాటివ్వు క్రిష్ అనైతే సత్య అంటూ ఉంటుంది. ఇలా సత్య అనేసరికి క్రిష్ అయితే నీకు మాటిస్తున్నాను సత్య. నీకు ఎప్పటికీ నేను తోడుంటాను. నువ్వు ఏదంటే అదే చేస్తాను. నీకు మాటిస్తున్నాను కదా! అనైతే సత్యతో అయితే క్రిష్ మాటిస్తూ ఉంటాడు. అలా మాటివ్వగానే సత్య అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక సత్య క్రిష్ మాటిచ్చేసరికి సత్య అయితే క్రిష్ తన వైపు తిప్పుకోవచ్చనైతే చాలా ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది. ఇక మహాదేవయ్యతో అయితే క్రిష్ ఇలా అంటూ ఉంటాడు. బాపు నువ్వు ఎమ్మెల్యే అవ్వడం నీకెంత ముఖ్యమో, నిన్ను ఎమ్మెల్యే చేయడం నాకు అంతే ముఖ్యము. నువ్వు ఎమ్మెల్యే అవ్వడం కోసం నేను ఏదైనా చేస్తాను. నిన్ను ఎమ్మెల్యే చేసే వరకు నేను అస్సలు నిద్రపోను. అది ఎంతవరకైనా నేను వెళ్ళి నిన్ను ఎమ్మెల్యేని చేస్తాను అని చెప్పి క్రిష్ అయితే మహాదేవయ్యతో అంటూ ఉంటాడు. అది అది నా బాధ్యత అని క్రిష్ అనేసరికి, అయితే నాకు మాటివ్వు క్రిష్ అనైతే మహాదేవయ్య అంటూ ఉంటాడు. అలా అనేసరికి, నీకు నేను మాటిస్తున్నాను కదా బాపు, నీ కోసం నువ్వు ఎమ్మెల్యే అవ్వడానికి నేను ఏదైనా చేస్తాను అని చెప్పి సత్యతో మహాదేవయ్యతో అయితే క్రిష్ మాటిస్తూ ఉంటాడు. అది చూసి సత్య షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి క్రిష్ మామయ్య గారికి మాటిచ్చేసాడు. ఇప్పుడు ఎలా అనైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది సత్య. మహాదేవయ్య అయితే చాలా పొగరుగా సత్య కసి చూస్తూ ఉంటాడు.